ఇది పంచకాంగుడు గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. ఒకవైపు రాజుగారికి చీఫ్ ఆర్కిటెక్ట్, మరోవైపు చూస్తేమో బుద్ధుడికి అత్యంత ముఖ్యమైన అనుచరుడు. కోసల రాజ్యంలో ఉంటూనే తన వృత్తిని, ఆధ్యాత్మికతను రెండింటినీ ఆయన ఎలా బ్యాలెన్స్ చేశాడన్నదే ఈ మూలాధారం మనకు చూపిస్తుంది. సరే, మొదటి విషయం చూద్దాం. ఆయన వృత్తి, ఆధ్యాత్మికత. పంచకాంగుడు కోసలరాజు ప్రసేనజిత్తు దగ్గర ప్రధాన శిల్పిగా అంటే స్థపతిగా పనిచేసేవాడు. కాని ఆయన కేవలం ఒక శిల్పి మాత్రమే కాదు, గౌతమ బుద్ధుని పరమ భక్తుడు కూడా. తాత్విక చర్చలంటే ఆయనకు చాలా ఇష్టముండేదన్నమాట. ఇక రెండవది, బౌద్ధ సాహిత్యంలో ఆయన పాత్ర ఎంత కీలకమైందంటే, బౌద్ధ గ్రంథమైన బహువేదనీయ సుత్తాలో ఈయనకు మహావుదాయికి మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి ప్రస్తావన ఉంది. అంతేకాదు, ఉగ్గమాన అనే ఒక సంచార సన్యాసి బుద్ధుడి మార్గంలోకి రావడానికి కారణం కూడా ఈయనే. దీనివల్లే బుద్ధుడు సమన మండికపుత్త సూత్రాన్ని బోధించారు. అనిరుద్ధుడులాంటి గొప్ప బౌద్ధ భిక్షువులు కూడా ఆయన ఇంట్లోనే సమావేశమై చర్చలు జరిపేవారు. చివరిగా ఆయన పేరు వెనుక ఉన్న అర్థమేంటి? అసలు పంచకాంగుడు అనే పేరెందుకొచ్చిందంటే, ఆయన తనతో పాటు ఎప్పుడూ 5 పనిముట్లను అంటే పంచ అంగములను ఉంచుకునేవాడు. అవేంటంటే ఒక సుత్తి, ఉలి, బాడిస, దండము, ఇంకా ఒక నల్లని దారపు ఉండ. అందుకే పంచగాంగుడు కేవలం రాళ్లను చెక్కిన శిల్పి మాత్రమే కాదు, తన పనిముట్లతో పాటు జ్ఞానాన్ని కూడా మోసిన ఒక గొప్ప బౌద్ధ తాత్వికుడు.